నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. సరదా సరదా సంక్రాంతి అయిపోయింది. కానీ సంక్రాంతుల్లో జరిగిన వింత వింతలు, తమాషాలు అన్నీ మనము చెప్పుకుంటూనే వస్తున్నాము. అయితే ఆడవాళ్ళు ఎంతో చక్కగా సంక్రాంతి పండగ వేడుకలు వైభవంగా జరుపుకుంటారు కదా. ఆ వైభవంలో ఒకటి రంగవల్లులు ముగ్గులు వేసుకోవడం. ఉదయం కానీ రాత్రి కానీ కష్టపడి ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ నెలంతా ధనుర్మాసం కావచ్చు, సంక్రాంతి నెల అని అంటారు కదా. ఈ నెల కూడా అంత నెల రోజులు ముగ్గులు రోజు వేస్తూ ఉంటారు. రోజు పెట్టేవాళ్ళు గుబ్బెమ్మలు పెడుతుంటారు, కలర్లు వేస్తుంటారు. ఇంకా సంక్రాంతి రోజు 3 రోజులు పండుగ అంటే ఇంకా వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు అంగరంగ వైభవంగానే జరుపుతారనమాట. ప్రతి ఇంటి ముందు ముగ్గు లేని, రంగులు లేని ముగ్గు ఉండదన్నమాట. అలాగే గొబ్బెమ్మలతో సహా కష్టపడి ఎంతో ఉదయము చాలా చలిగా ఉంటుంది కదా. సంక్రాంతి అంటేనే చలి. ఆ చలికి ఎంత కష్టమైనా సరే మన ఇల్లు అందంగా ఉండాలి, అలంకరించుకోవాలి, చక్కగా రంగులు వేసుకోవాలి అని ఆడవాళ్ళకు, పిల్లలతో సహా ఆడవాళ్ళకు చాలా ఇష్టం ఉంటుంది. అలాంటిది రాత్రంతా కష్టపడి ముగ్గులు వేసుకొని చెవులలో చలి దూరుతుంటే చల్లగా కింద పేడ నీళ్ళు చల్లి ముగ్గులు వేసుకొని చల్లగా ఉన్నా కూడా భరించి చెవుల్లో దూది పెట్టుకొని ముగ్గులు వేసుకొని ఆనందపడుతూ ఉంటారు. అంత చలిలో అయినా కూడా కష్టపడతారు ముగ్గుల కోసం. అలాంటి ముగ్గులు ఉదయమే లేట్ అవుతుంది అని చెప్పి రాత్రి వేసి పెట్టుకున్న ముగ్గులు ఒక ఆకతాయి వాళ్ళు మగపిల్లలు అనమాట. మగపిల్లలు ఒక బైక్ మీద వచ్చారు. అంటే అది ఎక్కడో జరిగింది. బైక్ మీద తిరుగుతూ ఒకడు బండి నడుపుతున్నాడు, ఒకడేమో చీపురు కట్ట చేతిలో పట్టుకున్నాడు. ఆ ఇళ్ల ముందులు పోతూ ఉంటే అటుపక్క ఇటుపక్క ఆ చీపురుతోటి ఆ రంగులు వేసిన గొబ్బొమ్మలు పెట్టిన ఆ ముగ్గులన్నీ తుడుచుకుంటూ పోతున్నారు. ఆ ముగ్గులు వెనక ఉన్నోడు చీపురు కట్ట పట్టుకొని ఆ గొబ్బెమ్మలను నెట్టేస్తూ ముగ్గుని కలర్లను చిమ్మేస్తూ అలా వెళ్తున్నారనమాట. ఆ రాత్రి ఉండొచ్చు, ఎవరూ లేరు బయట. కానీ ఎంత కష్టపడి ఆడవాళ్ళు ఎంత సంతోషంగా పండగ అంత ఆనందంగా ముగ్గులు వేసుకుంటే ఆ సన్నాసులు, ఆకతాయి వాళ్ళు, పోకిరి వాళ్ళు, అంటే పోకిరి అంటే అంత ఇంత పోకిరి కాదు, ఇలాంటి చేష్టలు ఉన్న వాళ్ళను సైకోలు అంటారు. ఏ ఇంటి ముందు ముగ్గు కనపడితే ఆ ఇంటి ముందు ఊడ్చుకుంటూ పోయారనమాట. అంటే ముగ్గును చెదరగొట్టుకుంటూ పోయారనమాట. ఇంత అసహ్యానికి తలపడ్డారు ఈనాటి మగపిల్లలు అనమాట. ఇలా తల్లిదండ్రులు భయం లేకనా, లేకపోతే వాళ్లకు సరైన బుద్ధి లేకనా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటిది ఎప్పుడు ఎక్కడా జరగలేదు, ఎప్పుడు ఇంతవరకు ఎక్కడా జరగలేదు. కానీ ఇప్పుడు రకరకాలుగా ఇంకొక దగ్గర చూశాను. చక్కగా వాకిలంతా ముగ్గు పెట్టి పచ్చగా లోగిళ్ళు ముగ్గు పెట్టి గొబ్బెమ్మలు, కలర్లు అన్నీ వేస్తే ఒక ఆవిడ పోయి బకెట్తో నీళ్ళు తీసుకెళ్ళి ఆ ముగ్గు మీద పోయడము. అంటే ఇది సుప్పనాతితనం అంటారా, లేకపోతే ఓర్వలేనితనం అంటారా, లేకపోతే భక్తి అంటారా అర్థం కాదు. ఇలా చేష్టాలన్నీ విచిత్రమైన చేష్టాలు ఈసారి సంక్రాంతిలో చూసాము. ఆ ముసలావిడ, పెద్దావిడ బకెట్తో నీళ్ళు తీసుకుపోయి ముగ్గు మీద పోస్తూ ఉంది. ఎంత సుప్పనాతితనాలు అనుకోవాలి. అంటే మతి చెల్లించి చేస్తారా వీళ్ళు, ఏం చేస్తారా? కానీ కుర్రాళ్ళు చేసిన పని చీపురు కట్ట పెట్టి ఊడ్చుకుంటూ, కొబ్బరి చీపురు పట్టుకున్నాడు వాడు వెనక, ఊడ్చుకుంటూ ముగ్గులన్నీ ఊడ్చుకుంటూ వెళ్తున్నాడు. వాడికి ఇద్దరికి సైకోతమాత, లేకపోతే ఏమన్నా మద్యం సేవించి అట్లా చేస్తున్నారా? ఇట్లాంటి వాళ్ళు చాలా మెంటల్గా తయారవుతారు. ఎందుకంటే దీన్ని ఒక్కదాన్నే ఓడ్చుకోలేదంటే ఇంకా ఎన్ని చేస్తున్నారో వాళ్ళు ఓర్వలేనితనాలు. అలాంటి వాళ్ళు తప్పకుండా మెంటల్ అయిపోతారు, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఆఖరికి తల్లిదండ్రులకు భారంగా కూడా తయారైపోతారు. ఇట్లాంటి సైకోలు అనమాట. ఇలాంటి సైకోలే అంటారు. ఇంత పని చేస్తే వాళ్ళని ఏమంటారో మీరే కామెంట్ చేయండి. అసలు ఆడపిల్లలు అంటేనే ముగ్గులు వేసుకోవడానికి గేమ్స్ పెట్టుకుంటుంటారు. ఎంతో కష్టపడి చలి మనకు చలి పక్కన పెట్టండి, మన ఇల్లు పండగకు లోగిళ్ళు పచ్చగా ఉండాలి, రంగులతో
ముగ్గులతో గొబ్బెమ్మలతో కలకలలాడుతూ ఉండాలి అనే పద్ధతిలో వాళ్ళు పెట్టుకుంటే, ఈ పోకిరి సన్నాసులు ఒకడైతే కాలుతో తన్నుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే ఇవి అప్పుడంటే మనకు ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు విచిత్రాలైతే చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా కాలనీలో. ఆ కెమెరాలలో చూస్తే విచిత్రము, వింతలు, విశేషాలు కనపడుతున్నాయి. ఎంత బరి తెగించిపోయి ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళు అసలు వాళ్ళ మైండ్ ఏందో అర్థం కాదు. అలాంటి పిచ్చి చేష్టాలు చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ నిజంగానే రోడ్డు మీద సైకోతనం చేసేసి ఎక్కడో వీళ్ళు దెబ్బతిని మెంటల్ హాస్పిటల్‌కి వెళ్ళడం ఖాయం. ఇట్లాంటి ఆడవాళ్ళు అట్లా చేస్తున్నారు. ఇంకా తన్నుకుంటూ పోవడము, నీళ్లు పోయడం ముగ్గుల పైన. విచిత్రాలు జరిగాయి ఈసారి సంక్రాంతి అయితే. మిగతా పండుగలు ఎవరు ఎట్లా చేసుకున్నా కూడా ముగ్గుల దగ్గరికి వచ్చేవరకు వాళ్ళకి ఏమనిపిస్తుందో కానీ, ఆ ముగ్గులు కంటికి వాళ్ళకు ఏ రకంగా కనపడుతుందో కానీ, ఆ ముగ్గును చెదరగొట్టేదాకా వాళ్ళ మనశ్శాంతి లేదనమాట. ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారేమో ఇంకా మనకు కనపడింది ఒకరిద్దరు. కానీ ఇలాంటి సైకోలకే సైకోలు అనమాట వీళ్ళు. వీళ్ళ మనస్తత్వం ఏంటో చీపురు కట్ట. వాళ్ళకి ఏం ఐడియా వచ్చిందో చూడండి. బండి మీద ఒకడు కూర్చున్నాడు, అదొక పెద్ద పనిగా, అదొక పెద్ద ఉద్యోగంగా. ఇంటింటి దగ్గర మెల్లగా స్లో బండి తీసుకెళ్ళి ఊడ్చుకుంటూ పోతున్నారు. ఈసారి సంక్రాంతి సరదాల సంక్రాంతి ఇలాగే జరిగిపోయింది. ఇలాంటి పోకిరీలు ఎక్కడన్నా కనపడితే ఏం చేయాలనో కామెంట్ చేయండి. ఓకేనండి. మంచి విషయాలతో మరొక వీడియోలో. ఇలాంటి ఎదవలు, పోరంబోకు ఎదవలు, సన్నాసులు, ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా మెంటల్ హాస్పిటల్కి ఇవాళ రేపు కుక్కల్ని వ్యాన్ ఎక్కించి పంపిస్తున్నారు. కానీ ఇట్లాంటి ఎదవలను కుక్కలు వ్యాన్లు ఎక్కించి పంపించాలి. ఎందుకంటే నిన్న ఏదో ప్రెస్ మీట్లో రేణు దేశాయ్ కుక్కల గురించి మాట్లాడింది కదా. ఒక కుక్క ఎవరినో కరిస్తే అన్ని కుక్కల్ని చంపేస్తారా, అది ఇదని ఆమె చాలా దారుణంగా కుక్కల్ని చంపేస్తున్నారని చెప్పి, మనుషుల్ని కూడా చంపేస్తారా, మనుషుల్ని కూడా జైల్లో వేస్తారా అనే విధంగా మాట్లాడింది కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని కూడా తెలుసుకోవాలి. మగపిల్లలు, ఆడవాళ్ళు అందరు కలిసి ఇలాంటి పనులు చేస్తున్నారు కూడా. కానీ జంతువులను అన్నీ ఏదో ఒక జంతువు తప్పు చేసింది అని అన్ని జంతువులను శిక్షించాం కదా. అన్ని జంతువులను తీసుకెళ్ళి బండి ఎక్కించి ఎక్కడో బంధించాం కదా. నోరు లేని జంతువులు, మనుషుల కంటే నోరు లేని జంతువులు ఎంతో మేలు అనుకోవచ్చు. ఒక కుక్క ఇంటికి కాపలా పెట్టుకుంటే అది ఎంత తన ప్రాణం మీదకి వచ్చినా కూడా కుక్క అంత త్యాగం చేసి, దొంగలు వచ్చినా ఎవరొచ్చినా అంత ఇంటిని జాగ్రత్తగా కాపాడుతుంది. తన ప్రాణం మీదకి వచ్చినా వదలకుండా ఆ తప్పును పట్టి పీడిస్తుంది అన్నమాట. అలాంటి విశ్వాసం ఉన్న కుక్కలు ఎన్నో ఉన్నాయి. అన్నిటి ఒక కుక్క చెడిపోయిందని అన్ని కుక్కల్ని అనడం తప్పు. కానీ అన్నీ తెలిసిన మనిషి కంటే కుక్క విశ్వాసంతో ఎంత కాపాడుతుందో అంటే అంత కాపాడుతుంది. ఎక్కడో చూశాను నేను, ఒక పాప రోడ్డు మీద పడితే కుక్క వేరే కుక్కలు ఆ పాపను ఏమన్నా చేస్తాయేమో అని చెప్పి ఒక కుక్క ఆ అమ్మాయిని, రోడ్డు మీద పడేసిన అమ్మాయిని, చిన్న బేబీ, ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడింది అనమాట. తెల్లవారే వరకు ఎవరన్నా మనుషులు వచ్చి చూసి తీసుకెళ్లేదాకా ఆ కుక్క ఆ పాపను కాపాడిందనమాట. అంటే వేరే కుక్కలైతే పీక్కొని తినేయేమో, ఆ కుక్క వేరే కుక్కల్ని రానివ్వకుండా కాపలా కాసింది. ఇలాంటివి నోరు లేని జంతువులు మనుషులను కూడా కాపాడుతున్నాయి, మన ఇంటికి రక్షణగా ఉంటున్నాయి. ఇలాంటివి జరుగుతున్నాయి. రేణు దేశాయ్ నిన్న చాలా ప్రెస్ మీట్లో చాలా ఉద్రేకంతో, ఆవేశంతో మాట్లాడింది. అది కూడా అందుకు మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకటి జంతువు తప్పు చేసిందని అన్ని జంతువులను తీసుకెళ్ళి శిక్షిస్తున్నారు. ఓకేనండి. మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు.